అర్థమైందా? జెంట్స్ యూనిఫామ్ ఇట్లుంటుంది. హీల్ హైట్ చూడండి ఎంత ఉంది, 1/2 ఇంచో 1 ఇంచో ఉంటుంది. అదే లేడీస్ లాస్ట్ ఎట్లుంటుంది, ఇదేమిది లేడీస్ హై హీల్ లాస్ట్. అర్థమైందా? ఈ మీన్ ఫామ్కు తేడా చూసినారా? మనం మీన్ ఫామ్ చూస్తానే చెప్పచ్చు. ఏం చెప్పచ్చు? ఇది హై హీలా నార్మల్ హీలా, ఇది లేడీసా జెంట్సా అని చెప్పచ్చు. అర్థమైందా? సో మనం ఈ మాదిరి మీన్ ఫామ్ వేసుకోవాలి. వేసుకొని మీన్ ఫామ్లో ఇక్కడ ఇన్సైడ్ అవుట్ సైడ్ ఉందనుకుందాము. మీన్ ఫామ్లో ఏముంది మనకు? ఇన్సైడ్ అవుట్ సైడ్ ఉందనుకుందాము. ఓకే, ఇన్సైడ్ అవుట్ సైడ్ ఉంది అనుకుందాం. ఫస్ట్ ఏం చేయాలంటే యూ హ్యావ్ టు కట్ ది మీన్ ఫామ్. ఆ మీన్ ఫామ్ని కట్ చేస్తున్నాను. వీడియో తీస్తున్నామమ్మా? యూ కట్ ది మీన్ ఫామ్. కట్ ది మీన్ ఫామ్. Cut the mean form. Okay, cut the mean form. See, you can see the shoe in this mean form. You can see the shoe in this mean form. Okay, so this is the mean form. సో మనం దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏమి, దీంట్లో మీన్ ఫామ్లో ఏం పాయింట్లు? బ్యాక్ హైట్ పాయింట్ అండ్ ర్యాంప్ పాయింట్. బ్యాక్ హైట్ పాయింట్ అండ్ ర్యాంప్ పాయింట్. దీన్ని మనము ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ తీసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఫ్రమ్ హియర్ యూ డ్రా ది పర్పెండిక్యులర్. స్క్రీన్ స్కేల్ తీసుకురమ్మా. ఫ్రమ్ హియర్ యూ డ్రా ది పర్పెండిక్యులర్. ఓకే, డ్రా ది పర్పెండిక్యులర్. ఆ కట్ ఉంటుంది, ఎవరైనా నవ్వుతే చూడండి. పర్పెండిక్యులర్. ఫ్రమ్ దిస్ వాట్ యూ హ్యావ్ టు డూ, you locate the center. Now what we have to do is from this you draw one line, from this you draw another line. ఒక్కడు రాయలేదు ఇదంతా. You draw the another line. Now here what you have to do is you have to open 5 mm. How much we have to open? 5 mm spring. దీని ఏమంటాము? స్ప్రింగ్ అంటాము. ఎందుకు స్ప్రింగ్ ఇవ్వాలి అని ఒక క్వశ్చన్ అడిగినాను. ఎందుకు స్ప్రింగ్ ఇవ్వాలి అంటే పరిగెత్తేదానికంటే, పరిగెత్తితే స్ప్రింగ్ మాదిరి స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది. ఎందుకు స్ప్రింగ్ ఇవ్వాలి అంటే, స్ప్రింగ్ ఇస్తే ఏమవుతుందంటే మీ ప్యాటర్న్లు బాగా లాస్ట్లో సెట్ అవుతాయి. స్ప్రింగ్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే ప్యాటర్న్ లాస్ట్లో కూర్చోదు. అక్కడ లాస్టింగ్ చేసిండేది ఉంది చూడు, ఒకటి తీసుకురా. అక్కడ లాస్టింగ్ చేసేది ఉంది చూడు. నీకేమైందా? నువ్వు తీసుకుని వచ్చి నీకేమైంది? ఒక్కడు మీ ఆన్సర్లు చూపించాలి. ఆ నెట్లో వస్తాయి మీ పేపర్లు, క్వశ్చన్ పేపర్లు. ఎప్పుడు దీపావళి రోజు దిద్దినాను నిజంగా. ఇట్ ఈస్ లైక్ అన్నం తినబుద్ధి కాలేదు.
ఒక్కడు రాసిండేది లేదు. ఇప్పుడు ఇక్కడ చూడు, నీట్ ఎట్లా కూర్చొని చూడు, కరెక్ట్ కూర్చొనిందా లేదా, చూడు ఎట్లా కూర్చొని. స్ప్రింగ్ ఇస్తే ఏమవుతుంది, కరెక్ట్గా కూర్చుంటుంది. స్ప్రింగ్ ఇవ్వకపోతే ఏమవుతుంది, కూర్చోదు. కూర్చోకుండా ఇక్కడ అంతా ఏమవుతాయి, రింకిల్స్ వస్తాయి. స్ప్రింగ్ ఇస్తే పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. అదే అడిగితే ఏమేమో రాస్తారు. స్ప్రింగ్ ఉంటుంది, నడిచేటప్పుడు, జంప్ చేసేటప్పుడు. ఒక్కడు ఇది రాయడు ఆన్సర్. ఒక్కడు రాయలేదు. ఆక్స్ఫోర్డ్ డెర్బీనే రాయకపోతే మీరు వేరేవేం చేస్తారు. ఓకే, సో దీన్ని మనం ఏమంటామంటే కోట్ టు షూ స్టాండర్డ్. అక్కడ పింక్ కలర్ పెన్ తీసుకురాకు. పింక్ కలర్ పెన్ ఉంది చూడు, దాన్ని తీసుకో. దీన్ని ఏమంటాము, బిస్మిల్లా. కోట్ షూ స్టాండర్డ్. కోట్ టు షూ స్టాండర్డ్. హస్ 7869 786. ఇది 36 ఉంటుంది. 42. అల్హమ్దులిల్లా. మనకి పేమెంట్. స్ప్రింగ్ ఎందుకు ఇస్తాము అని వస్తే ఏం రాయాలా, ఉరికెత్తేదానికి, పరిగెత్తేదానికి, కాలుతో కొట్టేదానికి కాదు. స్ప్రింగ్ ఎందుకు ఇస్తామో, సో దట్ we can do lasting easily without any wrinkles. సో దీన్ని మనం ఏమంటాము, కోట్ షూ స్టాండర్డ్. సో 36D. ఫ్యాక్టరీ ఏమి, GILD. ఈరోజు 6-11-21. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే దీన్ని ఇట్లే వేయండి. దీన్ని ఇట్లే వేసేసి మీకు త్వరగా వచ్చేసింటే అయిపోయింది కదమ్మా. ఓకేనమ్మా, నెక్స్ట్ నుంచి త్వరగా. ఓకే, ఇక్కడ దాకా అర్థమైంది కదమ్మా. వీడియో తీసుకోమ్మా. నెక్స్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ డ్రా దిస్. బాబు బాగా డ్రా దిస్. Draw this. 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 Okay, now what we have to do is that height point. బాగా చూడండి, you have to learn. మనం నేర్చుకోవాలి. Okay, draw this. Now what you have to do is from here you draw the perpendicular. From here you draw the perpendicular. From here you locate the center of the perpendicular. Okay, అర్థమైందా? Okay, next what we have to do is join this and this. Okay, see, it is looking beautiful. It is already looking like a high heel shoe. So ఇది మనకు ఇక్కడ కొంచెం మనకు కొంచెం దీంట్లో. ఓకే, ఇట్లా ఉంటుందమ్మా. ఇట్లా ఉంటుంది. ఓకే ఓకే, ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ గల్లా అంటే ఏమి, గల్లా అంటే ఏమి, కాలర్. ఓకే, మీరు జనరల్గా టైలర్ కంటే అంటారు కదా, గల్లా పెద్దగా ఉంది, గల్లా చిన్న. గల్లా అంటే ఏమంటే ఇది థ్రోట్. గల్లా అంటే ఏమి, గల్లా పగడద్దు, గల్లా పట్టుకోవద్దు అంట. అంటే ఏమి, థ్రోట్ని పట్టుకోవద్దు అని. గల్లా అంటే ఏమి, థ్రోట్. ఇప్పుడు నేను ఇక్కడ 3 బొమ్మలు వేసాను. చైర్లోనే ఉంది సార్.
నీ వల్ల నాకు 5 నిమిషాల పని తగ్గింది. ఓకే, ఇక్కడ చూడమ్మా, మనకు టో బాగా బాగా వీడియో తీయాలి. మనకు టో డిఫరెంట్ షేప్స్లో ఉండొచ్చు. ఇదేమి పాయింటెడ్ టో. ఈ షూ ఎట్లుంది? పాయింటెడ్ టో. ఈ షూ ఎట్లుంది? రౌండ్ టో. ఈ స్క్వేర్ టో. అర్థమైందా? ఓకే, ఇప్పుడు మనది ఇక్కడ రౌండ్ టో ఉంటే గల్లా కానీ ఎట్లుండాలా? అర్థమైందా? స్క్వేర్ ఉంటే గల్లా కానీ ఎట్లుండాలా? ఇక్కడేమో స్క్వేర్ ఉంది, గల్లా ఏమో రౌండ్ పెడితే బాగుండదు. ఇక్కడ పాయింట్ ఉంటే గల్లా కానీ ఎట్లుండాలా? అర్థమైందా? సో మనం లాస్ట్ చూసింటాం. సో దాని ప్రకారం మనం ఏం చేయాలంటే అర్థమైందమ్మా? ఈ పాయింట్ అర్థమైందా? వీడియోలో రికార్డ్ చేసుకున్నావా? పాయింట్ చేసుకున్నావా? నేను చెప్పిండేదంతా అది రికార్డ్ అయిందా? ఇక్కడ ఏం చేయాలంటే మీది రౌండా స్క్వేరా? మనం రౌండ్ ఉంది అనుకుందాం. రౌండ్ ఉంది జనరల్గా, ఎందుకంటే రౌండ్ ఉంది అనుకుందాం. రౌండ్ ఉంది అనుకోని నేను రౌండ్ వేస్తాను. కానీ మీరు ఫ్యాక్టరీలో పోయిన తర్వాత రేపు ఏం చేయాలా? ఇక్బాల్ సార్ రౌండ్ చెప్పినాడు, రౌండే చేయాలని ఎట్లా చేయకూడదు. రౌండ్ ఉంటే రౌండ్ వేయాలా, ఈ స్క్వేర్ ఉంటే స్క్వేర్ వేయాలా, పాయింట్ ఉంటే పాయింట్ వేయాలా, అసిమెట్రిక్ ఉంటే అసిమెట్రిక్ వేయాలా. ఎట్లుంటే అట్లా వేయాలా. వేసేసి ఏం వేస్తున్నా ఇప్పుడు? గల్లా వేస్తున్నా. ఏం వేస్తున్నాను నేను? ఇదే కదా గల్లా. ఇట్లా గల్లా వేసేయాలి. గల్లా వేసిన తర్వాత ఓకే, అభినయ నువ్వు ఇక్కడికి రమ్మా. ఒక స్టూల్ తీసుకురమ్మా. స్టూల్ లేకపోతే చైర్ తీసుకురమ్మా. ఆ షూ అది ఇక్కడ పెట్టా. నీ పెన్ ఎక్కడమ్మా? దాంట్లో సర్దార్ పాపడ్ రాయడంలో ఎన్టీ రామారావు నిలబెడతాడు, అట్లా నిలబెడతాడు. ఇట్లా 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 కాలు పెట్టు, నీ పైన ఒక కాలు పెట్టు. గుడ్, వెరీ గుడ్. ఓకే, నీ పెన్ ఎక్కడ? ఏమో అందరూ బాగా చూడండి. ఈ పాయింట్ మన మైండ్లో బాగా పెట్టుకోండి. మైండ్లో ఈ కోడ్ షూ చేయాలంటే ఈ పాయింట్ నేను ఫ్యాక్టరీలో ఉన్నప్పుడు మాకు ఇటాలియన్ సార్ నేర్పించినప్పుడు నేను ఇట్లే చేసినాడు. నేను సేమ్ అట్లే నేను మళ్ళా చేస్తున్నాను. నాకు ఇది ఈ రోజుకు కానీ గుర్తుంది. మీరు గుర్తుపెట్టుకుంటే మీరు కోట్ షూలో తప్పు చేయరు, లేకపోతే కోట్ షూలో తప్పు చేస్తాను. ఇది సెంటర్ కదా. కొంచెం ఇక్కడ పెట్టమ్మా, కొంచెం ఇక్కడ అది వద్దులే, రెడ్ వేస్తాను. లేదా అక్కడ ఇది ఉంది నల్లగా అంటే ఇది ఉందమ్మా. ఒక్క నిమిషం ఇక్కడ ఈ పెన్ను రాయట్లేదు, ఎందుకంటే అక్కడ స్కిన్ క్రీమో ఏదో సంథింగ్. ఓకే నువ్వు రమ్మా. వద్దులే అబ్బాయి. ఓకే పెట్టు. అదేమిది? సెంటర్ లైన్. ఓకే, సెంటర్ లైన్. ఇదేమిది చెప్పండి? ఇదేమిది? గల్లా కదా. ఇప్పుడు అభినయ ఏం చేసింది? కోట్ షూ వేసుకుంటే ఈ కోట్ షూ ఇట్లే కదా కూర్చుండేది, ఉన్నా కదా. ఇదేమిది? సెంటర్ లైన్. ఇదేమిది? గల్లా. ఇన్సైడ్ స్మాల్, అవుట్ సైడ్ బిగ్. అర్థమైందా?
అర్థమైందా? ఇన్సైడ్ స్మాల్, ఇన్సైడ్ స్మాల్, అవుట్ సైడ్ బిగ్, అవుట్ సైడ్ బిగ్. ఇట్లే తెప్పించినాడు నాకు ఈ రోజు కానీ అది గుర్తుంది. ఎందుకు? మన కోట్ షూ చేసేటప్పుడు గల్లా ఎట్లా చేయాలా, ఇన్సైడ్ అవుట్ సైడ్ సేమ్ పెట్టకూడదు. ఎందుకు? మన కాళ్ళు అట్లా లేదు, ఇన్సైడ్ అవుట్ సైడ్ సేమ్ పెట్టకూడదు. ఎందుకు? మన కాళ్ళు అట్లా లేదు, ఇన్సైడ్ స్మాల్, అవుట్ సైడ్ బిగ్. సేమ్ మనం గల్లా కానీ అట్లా చేస్తాం. అందుకను ఓకేనమ్మా, థ్యాంక్ యూ. అందుకను ఇది మనం అవుట్ సైడ్ అనుకుంటే జనరల్గా ఎంత డిఫరెన్స్ ఉంటుంది అంటే, నేను కనుక్కొని ఉండేది ఏమంటే ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే జనరల్గా 3 mm డిఫరెన్స్ ఉంటుంది. ఎంత డిఫరెన్స్ ఉంటుంది? 3 mm డిఫరెన్స్ ఉంటుంది. గల్లా ఇన్సైడ్ అవుట్ సైడ్. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలా? గల్లా వెనకలు ఎట్లుండాలా? టైట్గా ఉండాలి. అందుకని మనం ఏం చేయాలి? ఇక్కడ 3 mm ఇక్కడ ఇది కట్ చేయాలి. ఇట్ హ్యాస్ టు లుక్ బ్యూటిఫుల్. చూడండి, ఇట్ ఈస్ లుకింగ్ బ్యూటిఫుల్. ఇప్పుడు మనం అక్కడ హీల్ వేసేస్తే సెట్, ఇట్ ఈస్ లుకింగ్ బ్యూటిఫుల్. అర్థమైందా? మనకు కనబడుతుంది చూడండి, ఇట్ ఈస్ లుకింగ్ బ్यूटीफुल. आपके प्रसाद साहब फोन करे थे दूसरे इश्यू में. टेंस दिख रहे हो ना, बहुत टेंस दिख रहे हैं. क्या क्या की इश्यू हुआ वहाँ पे? कोर्स ड्यूरेशन कितना बोल के पूछे, क्या की इश्यू है जैसा है? ओके नो ओके, आप प्रिंट ले लिया क्या? ओके सर कुछ भी नहीं. ये जो बच्चों को नहीं आया, 3 कैंडिडेट्स को नहीं आया है, ये जो पैटर्न में ये लोग दिए हैं सेम यहाँ पर वो మాట్లాడతాను. విల్ కట్ దిస్, we will cut this. Cut this. Okay, now what we have to do is from బాబు ఒక్క నిమిషం అమ్మ, ఒక్క నిమిషం. बाबा आप पेपर ही because this is very important. I will explain once again. ఎందుకంటే we should not బాబు ప్లీజ్ తొందరగా అయిపోతుంది, నాకు చాలా పని ఉంది. First time step pela, this is the first step. Draw this. Because this is very important, I am repeating once again. Draw this. Draw back height tag point. Draw this. Draw this. Draw this. Draw this. Draw this. Draw the bamboo point. Now what we have to do is ఇది కొంచెం మనము ఇక్కడ
మీన్ ఫామ్లో తేడా వచ్చింది. Write this. Okay. Now what we have to do is, what is the next step? Next step ఏమమ్మా? ఇది ఎక్కడ స్కేల్ ఎక్కడ? ఆ స్కేల్ నెక్స్ట్ ఏం చేయాలా? we have to draw the perpendicular line. We have to draw the perpendicular line. Next ఏం చేయాలా? we have to measure the perpendicular line. Next what you have to do? Join back height point and center of the line. Back height point and center of the line. Next ఏం చేయాలా? draw the galla, round galla. If our last is square galla. If our last is pointed galla. This will become outside. Then what we have to do? Come 3 mm. Draw this inside galla, outside galla. Now what we have to do is, here for tight top line, reduce 3 mm. Next what you have to do is, you join this toe point into VAM point and toe highest point. Draw a straight line. Draw straight line. Then 16, 17, 18. ఇదేమి? లాస్టింగ్ అలా. Good. Lasting allowance. ఫ్లాష్. కిందిగా. Draw like this. Okay. Now here what we will do is, we will smooth this. Now what we have to do is cut this. The speciality of the coat shoe is, it will be a single piece. దీంట్లో మన క్వార్టర్ ఉందా? దీంట్లో కౌంటర్ ఉందా? ఫేసింగ్ ఉందా? ఫాక్సింగ్ ఉందా? ఏమి ఉందా? ఇది బాబు మాట్లాడద్దండమ్మా. అఖిల్ మాట్లాడద్దు. ఎవడు మాట్లాడతాండి? ఎవడు? అని కాలుతో కొట్టు. మళ్ళా చూసుకుందాం. దెబ్బ తగలాలి, అట్లా కొట్టాలా? కట్ దిస్. Okay. Now cut this. Cut this. Okay. Now here inside and outside. Babu మాట్లాడద్దండమ్మా. Inside and outside. Inside and outside. Now what you have to do is, this here you make a slot.
inside and make a, here you make a slot, here you make a slot. ఆ రాయని పెన్సిల్ తీసుకో, ఆ బుక్ అమ్మా, ఆ రాయని పెన్ అమ్మా, బ్లాక్ సైడ్. ఓకే. నౌ యూ ఓపెన్ ద స్టెన్సిల్, ఓపెన్ ద స్టెన్సిల్, ఓపెన్ ద స్టెన్సిల్, ఓపెన్ ద స్టెన్సిల్. మనకేం రెడీ అయింది? కోట్ షూ లాస్ట్. కోట్ షూ స్టాండర్డ్. కోట్ షూ అప్పర్ షెల్. ఆ ఎగ్జామ్లో వస్తుంది. మీరు ఏమి షెల్ వేయండి, బొమ్మ షెల్ ఎట్లా చేస్తారు, ఇవే వచ్చేది ఎగ్జామ్లో. ఏమి రాయండి. దీన్ని ఏమంటాము? కోట్ షూ అప్పర్ షెల్. ఏమి రాయము ఎగ్జామ్లో. కోట్ షూ అప్పర్ షెల్. హస్ 786 9 786 36 JLD 6 11 21 10. ఓకే. ఇప్పుడు ఇది చెప్పిన వాళ్ళకు 10 రూపాయలు ప్రైజ్. ఇప్పుడు మనకు కోట్ షూలో ఏముంది? ఒకే ఒక ప్యాటర్న్ ఉంది. కోట్ షూలో ఏముంది? ఒకే ఒక ప్యాటర్న్ ఉంది. ల్యాంప్ ఒక్క ప్యాటర్న్. ఓకే. దాంట్లో క్వార్టర్ ఉందా? ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ప్యాటర్న్ డెవలప్ చేయాలంటే ఏం చేస్తాం? ఫస్ట్ మిర్రరింగ్ లైన్. ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తాం? దీన్ని కోయిన్సైడ్ చేస్తామా లేదా? చేస్తామా లేదా? ఇప్పుడు ఇట్లా వేసినాను అనుకో బాబు, ఇక్కడ చూడండి అమ్మా, ఇది వేసేసి ఇది వేసేసి ఇది వేసేసి ఇది వేసేసి ఇది వేసేసి ఇట్లా చేసేసినాను. కుస్తీ పోటీ పెడతానమ్మా, కొట్లాడుతున్నాం. చేసినామనుకో నీట్గా ఉంది కదా. నెక్స్ట్ స్మూత్ ది లైన్. నెక్స్ట్ ఏం చేయాలి అభినయ? నెక్స్ట్ ఏం చేయాలా? అలవెన్స్లు యాడ్ చేసినాం అనుకో. నెక్స్ట్ ఏం చేయాలా? అలవెన్స్లు యాడ్ చేసినాము అనుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి అభినయ? నెక్స్ట్ ఏం చేయాలి అభినయ? ఇప్పుడు మనం ఏం చేయాలా? నెక్స్ట్ ఏం చేయాలా? సి ఇట్ ఈస్ లుకింగ్ బ్యూటిఫుల్. నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు? వేసినాం. నెక్స్ట్ ఏం చేస్తాం మనం జనరల్గా? గల్లా అంతా వేసినాం కదమ్మా. నెక్స్ట్ ఏం చేస్తాం? ఇట్లా వేసిన తర్వాత ఏం చేస్తాం? నెక్స్ట్ ప్యాటర్న్ చేసేటప్పుడు ఏం చేస్తామా? నెక్స్ట్ టచ్ ది లైన్. అదే కదా, వేసిన తర్వాత ఏం చేస్తాం? టచ్ ది లైన్. ఇప్పుడు నేను ఇట్లా చేసినాను అనుకో, వీడు ఏమైనాడు? ఇటు వచ్చినాడు కదా, ఇటు కట్ చేసేదానికి అవుతుందా? ఈ లైన్కు కింద ఏముందో అది కట్ చేస్తేనే మనకు అవుతుంది సైడ్ వస్తుంది. వీడు పైకి ఎక్కుతా ఉన్నాడు, ఎక్కడ కట్ చేస్తాం? అర్థమైందా? నీకు ఈ లైన్కు కింద వస్తే, ఈ లైన్కు కింద వస్తే నువ్వు కట్ చేయొచ్చు. కట్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ ఇన్సైడ్ వస్తాడు, అవతల సైడ్ అవుట్ సైడ్ వస్తాడు. ఇదేమైనాడు? లైన్ పైన పోతున్నాడు. వీని ఎట్లా కట్ చేస్తాం? ఇట్లా కట్ చేస్తే ఇట్లా ఎట్లా కట్ చేసినాడు? ఏం చేయాలి? అదే ట్రిక్ చెప్తాను చూడు, అదే నేర్చుకోండి. ఈ క్లాస్ హైలైట్ అదే. ఇక్కడ నుంచి ఏం చేసినావు నువ్వు? చూడమ్మా, ఇక్కడ దీనికి ఒక పర్పెండిక్యులర్ లైన్, దీనికి పర్పెండిక్యులర్ లైన్. అర్థమైందా? ఏమేమి? దీనికి పర్పెండిక్యులర్ లైన్ వీడు. బాబు చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది. దీనికి పర్పెండిక్యులర్ లైన్ ఏమి? ఇది. దీనికి పర్పెండిక్యులర్ లైన్ ఏమి? ఇది. దీనికి సెంటర్ ఇది, డబ్ల్యూ సెంటర్ లైన్.
అర్థమైందా? దీనికి పర్పెండిక్యులర్ లైన్ వీడు ఒకటి, దీనికి పర్పెండిక్యులర్ లైన్ వీడు, వీడెవడు దీని మధ్యలో ఉండే సెంటర్ లైన్, అవునా కదా? ఇప్పుడు ఏం చేయాలంటే మిర్రరింగ్ లైన్ వేయండి. బాగా ఈ స్టెప్ బాగా చూడండి, ఈ స్టెప్ వస్తేనే మీకు వస్తుంది, లేకపోతే రాదు. ఏం వేసినా నేను బిస్మిల్లా రబ్బి ష్రాలి సద్రి యస్సిర్లి అమ్రి వాహ్లుల్ ఉక్దతం మిన్ లిసాని యఫ్కహు కౌలి. బిస్మిల్లా. తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే దీనికి 5 mm ఒక లైన్ వేయండి, చిన్నగా వేయండి. వీడేమి 5 mm ప్యారలల్ లైన్. ఇప్పుడు వీడిని ఏం చేయాలంటే ఈ 5 mm కింద లైన్ ఉంది కదా, అక్కడ పెట్టండి. ఇక్కడ ఏం చేసినానమ్మా నేను 5 mm లైన్ దగ్గర ఏం చేసినాం, వీడిని 5 mm దగ్గర ఏం చేసినా వీని ఇక్కడ పెట్టినాను. తర్వాత వీన్ని ఏం చేసినాను, వ్యాంప్ పాయింట్ కానీ ఏం చేసినాను, ఇక్కడ దాకా పెట్టినాను. అర్థమైందా? తీసినావా వీడియో? 5 mm కింద లైన్ దగ్గర ఇది పెట్టినాను. వ్యాంప్ పాయింట్ దగ్గర ఏం చేసినానో వీన్ని పెట్టినాను. వీన్ని పెట్టి ఇప్పుడు ఏం చేయాలంటే గల్లా అనేయాలా. వీడెవడు ఇన్సైడ్ గల్లా, వీడెవడు అవుట్ సైడ్ గల్లా, వీడెవడు మన టాప్ లైన్. వీన్ని ఇట్లా వేసేసినాము. ఇట్లా వేసేసి ఎక్కడ దాకా వేయాలంటే డబ్ల్యూ దాకా వేయాల. పోనీ ఎక్కడ దాకా వేయాలా? డబ్ల్యూ దాకా వేసిన తర్వాత ఎట్లా ఏం చేయాలంటే వీన్ని ఇక్కడ పివట్ చేయాలి. నేనేం చేసినాను, పివట్ చేసి అని కిందికి తీసుకొని వచ్చి ఇప్పుడు ఏం చేయాలి, మనకేం చేయాలా, కోయిన్సైడ్ చేసి దీన్ని ఇట్లా ఇన్సైడ్ అవుట్ సైడ్. అర్థమైందా? సమజైందా? సో చేసేసి ఇప్పుడు ఏం చేయాలా, స్మూత్ చేయాలి. మళ్ళా చెప్తాను చూడండి. ఫస్ట్ ఏం చేయాలా, మిర్రరింగ్ లైన్. హరిక చెప్పమ్మా. ఫస్ట్ ఏం చేయాలా, మిర్రరింగ్ లైన్. నెక్స్ట్ ఏం చేయాలా, 5 mm ప్యారలల్. నెక్స్ట్ ఏం చేయాలా, బ్యాక్ పాయింట్ని ఇక్కడ కోయిన్సైడ్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలా, వ్యాంప్ పాయింట్. ఇప్పుడు ఏం చేయాలా, ఇన్సైడ్ అవుట్ సైడ్ గల్లా, టాప్ లైన్ వెనకల బ్యాక్ డబ్ల్యూ దగ్గర ఏం చేయాలా, పీవట్ చేయాలి. పీవట్ చేసి అని ఏం చేయాలని చేసేసి ఇన్సైడ్ తర్వాత ఏం చేసేలా స్మూత్ చేయాలి. ఇప్పుడు మీకు కనబడిందా? ఏం కనబడింది, మన కోట్ షూ వ్యాంప్ కనబడింది. ఇప్పుడు దీనికి ఏమేమి అలవెన్స్లు యాడ్ చేయాలి, ఏమేమి అలవెన్స్లు యాడ్ చేయాలా, ఏమేమి అలవెన్స్లు యాడ్ చేయాలా, 4 mm ఫోల్డింగ్ అలవెన్స్.
Outside. వీడెవడు ఇన్సైడ్. కొంచెం లైట్ వేయాలి. కొంచెం ఇంతమంది వేస్తారా? ఇప్పుడు సమజ్ అయిందా? నేను 5 mm అక్కడ ఎందుకు కింద పెట్టినాను? లేకపోతే ఏమవుతుంది? లేకపోతే ఏమైపోతుంది? ఇక్కడ రాదు, పైన వచ్చేస్తుంది. తర్వాత సరిపు 5 GB అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం అలవెన్స్ లేలా? 2 mm సీమో అలవెన్స్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలా? టచ్ ది Touch లైన్. the line, fold the line, cut the line. ఇప్పుడు మనం టచ్ ది లైన్ చేయొచ్చు, ఫోల్డ్ Fold ది the లైన్ line చేయొచ్చు, చేయొచ్చు, కట్ ది cut the లైన్ line చేయొచ్చు. చేయొచ్చు. అట్లా చేయొచ్చు. ఫోల్డ్ ది లైన్ చేయొచ్చు, ఫోల్డ్ ది లైన్ చేసి కట్ ది లైన్. నితీషా, ఓకే. Okay, now center notch. Okay, now you open this Inside out. inside outside. ఇప్పుడు ఒక మాడిఫికేషన్ చేయాలి. అది చెప్పిన వాళ్ళకి 10 రూపాయ ప్రైస్. మన ప్యాటర్న్ రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయిందా మన ప్యాటర్న్? ఇంకొక మాడిఫికేషన్ చేయాలి. వీడు ఇన్సైడ్ ఏం చేయాలి చెప్పండి? మాడిఫికేషన్. ఆ మాడిఫికేషన్ చెప్పిన వాళ్ళకి 10 రూపాయ ప్రైస్. ఇన్సైడ్ అవుట్ సైడ్ కట్ చేసినాను కదా. ఎక్కడ చేయాలా? లోపల గల్ల. గుడ్. 10 రూపాయ. తప్పట్లు కొట్టండి. కరెక్ట్ చెప్పినాడు చూడు. గుడ్. ఇప్పుడు ఏం చేయాలంటే వీడు ఇన్సైడ్ కదా, పెద్దగా ఉంది. అవుట్ సైడ్లో ఏం రావాలా? ఇది రావాలి కదా. ఇన్సైడ్ స్మాల్ సెట్ అయిపోయింది. అవుట్ సైడ్ ఎట్లుండాలా? బిగ్ ఉండాలా కదా. ఇక్కడ ఏముంది? స్మాలే ఉంది. అందుకని ఏం చేయాలా? ఈ బిగ్ గానికి ఏం చేయాలా? ట్రాన్స్ఫర్ చేయాలా. పెట్టుకొని చుక్కలు పెట్టాలా.
అవతల పెట్టి ప్రైజ్ ఇచ్చినాను కదా, జీవితంలో వాడు కన్ఫ్యూజన్ కాడు, చక్కని చేసేస్తాడు. ఆ రోజు గల్లా చెప్పినాను, సార్ నాకు ప్రైజ్ ఇచ్చినాడు, ఇదేమే అవుట్ సైడ్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలా, చకా అని కట్ చేసేయాలి. కట్ చేసేయాలి. ఇన్సైడ్ స్మాల్, అవుట్ సైడ్ బిగ్. వీడెవడు, కోట్ షూ వ్యాంపు అప్పర్ ప్యాటర్న్. మన కోట్ షూ రెడీ అయిపోయింది, చూడండి. కోట్ షూ వ్యాంపు అప్పర్ ప్యాటర్న్. హసు 786 అర్థమైందా? ఓకే. సో టైం ఎంత అయిందమ్మా? 1 అయిందా? 12:48 కదా. ఇది చేసుకోండి. 4 o'clock రండి. 4 o'clock లైనింగ్ చెప్తాను, అందరూ రావాలా. 4 o'clock రండి, 4 o'clock లైనింగ్ చెప్తాను, ఆ లైనింగ్ నేర్చుకోండి. ఓకే, ఎందుకంటే నేను మళ్ళీ ఇది ఉండను. ఓకే, నీకు నోట్స్ కానీ ఇచ్చేస్తాను ఇప్పుడు.